యోహాను సువార్త 14 అధ్యాయము. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేకుల నివాసములు కలవు. లేని యెడల మీతో చెప్పెదను. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవెదను. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదు, ఆ మార్గం ఎలాగ తెలియనని ఆయనను అడగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగెదరు, ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకెంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనెంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచుచున్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యొద్ద నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యొద్ద నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేనిని అడిగెదరో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యందు ఎల్లప్పుడూ నుండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథులుగా విడవను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము తన్ను మరి ఎన్నడను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యొద్దను, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనవాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పాను. ఇస్కరియోతు కాని యోధ, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకొనుటకేమి సంభవించినని అడగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటలు గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యందు నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి గదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషిత్తురు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనిలాగూ చేయుచున్నాను. లెండి, ఇక్కడి నుండి వెళ్ళుదము. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. అందరికీ ఇప్పుడు దాకా వాక్యాల్లో విన్నారు కదా.
కొంతమందికి వినిపించండి. యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. జీసస్ లవ్స్ యు ఆల్. ఆమెన్.